రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ విభజన అంశంపై ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు ధ్వంసం చేశారు. రానున్న రోజుల్లో తీవ్రంగా ధర్నాలు చేస్తామని తోకల శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఎంఐఎం ఓట్లు బ్యాంకింగ్ మిగతా డివిజన్లు కలవడం సరికాదని తెలిపారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అనే నినాదాలతో రాజేంద్రనగర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈరోజు సుమారుగా 3.5 లక్షల ఓట్లున్న రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ ప్రాంతంని కేవలం 5 నుంచి 7 డివిజన్ల విభజన చేస్తే మరి అదే పక్కకున్న జల్పల్లి మున్సిపాలిటీని ఈరోజు ఎంఐఎంకి దారదత్తం చేసే విధంగా కేవలం 40,000 ఓట్లున్న ప్రాంతాన్ని తీసుకొని 3 డివిజన్లు చేయడం ఎంతవరకు సమన్వయం అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ నిలదీస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అదే విధంగా చాలా చోట్లలో చూసుకుంటే ఈరోజు ఎంఐఎన్ పార్టీకి ఈ మహానగరాన్ని దారదత్తం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కేవలం దారుసలాంలో ఈరోజు పూర్తిగా గులాంగిరి చేసే విధంగా ఈ యొక్క విభజన చేపడతా ఉన్నారు అని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ చాలా ప్రాంతంలో ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే హిందూ సమాజాన్ని భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. అత్తాపూర్లోనే హరితాలి హరితాలి అత్తాపూర్లో మహబూబాబాద్ వెంటనే హరితాలి హరితాలి అలమాన డివిజన్ సురదాపల్లి వెంటనే హరితాలి హరితాలి అలమాన డివిజన్ సురదాపల్లి వెంటనే అశాస్త్రీయంగా జరిగినటువంటి డివిజన్లను వెంటనే ట్యాక్సులు కట్టేది మేము, డెవలప్మెంట్ ట్యాక్సులు కట్టేది మేము. ప్రభుత్వం ఏదైతే డీలిమిటేషన్ మహానగరాన్ని ఈరోజు శివారు ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీని విలీనం చేస్తూ ఏదైతే మహానగరాన్ని ఏర్పాటు చేస్తామన్న పేరుతో ఈరోజు డీలిమిటేషన్ విభజన వార్డు విభజన చేస్తూ 300 డివిజన్ల విభజన చేయడం జరిగిందో దాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. ఈరోజు ఈరోజు అన్సైంటిఫిక్ గా ఎటువంటి జియోగ్రాఫిక్ డెమోగ్రాఫిక్ పద్ధతిలో లేకుండా ఈరోజు ఈ యొక్క విభజన చేయడం జరుగుతుందని క్లియర్ గా కనిపిస్తా ఉంది. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టు అయితే ఈరోజు జీహెచ్ఎంసీ ప్రాంతంలో ఈరోజు చూసినట్టు రాజేంద్ర నగర్ లో సుమారు 3 లక్షల ఈరోజు జీహెచ్ఎంసీ ప్రాంతంలో 3 లక్షల ఓట్లున్న ప్రాంతంలో కేవలం 5 నుంచి 7 డివిజన్లు చేయడం, మళ్ళీ మణికొండ నెక్లంపూర్ ప్రాంతంలో కేవలం 1,00,000 ఓట్లున్న ప్రాంతాన్ని 2 డివిజన్లు చేస్తూ, శంషాబాద్ లో 1,00,000 ఓట్లున్న ప్రాంతాన్ని 2 డివిజన్లు చేస్తూ, మళ్ళీ అదే చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఈరోజు జల్పల్లి ప్రాంతంలో ఈరోజు దాదాపు 3 డివిజన్లు 50,000 45,000 ఉన్న ప్రాంతాన్ని 3 డివిజన్లు చేస్తా ఉందంటే ఇది క్లియర్ గా కనిపిస్తా ఉంది. కేవలం ఈరోజు ఈ మహానగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి దారదత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పేసి ఈరోజు క్లియర్ గా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విభజనని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే విభజన చేయడం జరిగిందో ఎటువంటి ఈ రోజు ప్రజల సలహాలు సూచనలు తీసుకోకుండా ఈ యొక్క విభజన చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క విభజన వ్యతిరేకిస్తూ ఈరోజు ఇమ్మీడియట్ గా ఈరోజు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క విభజనని ఈ యొక్క నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.